ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పాను కదండి, బాలలత మేడం షార్ట్స్ నుంచి కొన్ని ఏమేమి టాపిక్స్ చెప్పారని వాటిని నోట్ చేసుకున్నాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సార్ అయినా ఏ మేడం అయినా డైలీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఏమేమి జరుగుతుంది ఇష్యూస్ చెప్పారు. కొన్ని కవర్ అవుతాయి. ఇంకా కావాలంటే వేరేవి కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. మరి 1 minute 2 minutesలో అంటే అవ్వట్లేదు. ఒక 5 minutes వరకు ట్రై చేద్దాం. ఆ టాపిక్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను, కొంచెం గ్రాస్ప్ చేయండి. ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని కాకుండా మనకి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ జరుగుతున్న విషయాలు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి. ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క టాపిక్ అనేది అందరికీ ఇంపార్టెంట్. పేరెంట్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి, ఇంట్లో ఉన్న చిల్డ్రన్స్కి చెప్పొచ్చు. సిస్టర్స్ బ్రదర్స్ నేర్చుకున్న వాళ్ళ ఎవరైతే వాళ్ళ యంగర్ సిస్టర్స్ యంగర్ బ్రదర్స్ కానీ ఉంటారో వాళ్ళకి కూడా మనకి చెప్పడానికి యూజ్ అవుతుంది. సో ఎవరికైనా యూస్ఫుల్ అండి ఇది. వినండి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్ రెగ్యులర్గా ఏం జరుగుతుందో ఫాలో అవడానికి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి ఇందులో వచ్చేసి మేడం అయితే కొన్ని చెప్పిన ఏంటంటే, ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది. సో ఆ వింగ్లో వచ్చేసి మనం ఏంటంటే ఇండియాలో మనం ఎక్కువ ఎడ్యుకేషన్కి, హెల్త్కి అండ్ ఆఫ్టర్ దస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మూడుకి కూడా మనము చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాము. అదొక ఇష్యూ ఉందని చెప్పారు. ఇంకా దాని గురించి ఎలాబరేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలంటే మీరు గూగుల్లో కానీ లేకపోతే ఎవరి సార్ క్లాస్ కానీ ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే దాని నుంచి మీరు తెలుసుకోండి. సో ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎందుకు తక్కువగా స్పెండ్ చేస్తుంది, ఓకే, అదొకటి. తక్కువ స్పెండ్ చేయడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్, ఒకవేళ ఎక్కువగా స్పెండ్ చేస్తే ఇంకా మనకి ఏంటి యూస్ఫుల్ అనేది రీసెర్చ్ అంటే లైక్ ఇస్రో కానీ లేకపోతే భారత్ బయోటెక్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, దాని గురించి. ఆఫ్టర్ దట్ సెకండ్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఇది 2020లో తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు 10th ఉంటుంది. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ ఇలా వెళ్తూ ఉంటాము. సో ఇలా కాకుండా ఒక వేరియేషన్ తీసుకొచ్చారు. 3+3 4+3 అని అనుకుంటాను. ఒకసారి మీరు చూడండి. అలా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఏంటి, తర్వాత ఇన్నోవేషన్ ఇంపార్టెన్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనది ఎంత ప్లేస్లో ఉంది. ఆఫ్టర్ స్టార్టప్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అంటాం కదా, కొత్త స్టార్టప్స్ కానీ టీ హబ్ అని ఏదైతే మన కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చింది, అలాంటి డెవలప్ చేయడం వల్ల ఇండియాలో వెళ్ళింది. ఐ థింక్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనది 40th ర్యాంక్ ఇన్ ద వరల్డ్. అదొకటి. తర్వాత ప్రాజెక్ట్ కే అనేది ఒక టాపిక్ గురించి చెప్పారు. ప్రాజెక్ట్ కే ఏంటో నేను ఇంకా చూడలేదు, దాని గురించి కూడా మీరు సెర్చ్ చేయండి. తర్వాత కోరల్ బ్లీచింగ్ నథింగ్ బట్ మనకు ఆస్ట్రేలియాలో ఉంటుంది కదా, గ్రేటర్ బ్యారియర్ రీఫ్ అని అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఫామ్ అవుతుంది అనమాట. అది ఎలా పొల్యూటెడ్ అవుతుంది, లేకపోతే ఎలా తగ్గిపోతుంది ఏంటి, దాని గురించి టాపిక్ తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక టాపిక్ ఉంది, అదేంటో కూడా చూడండి. ప్రెసిడెంట్ ఆవిష్కరణ వింధ్యాగిరి అనేదాన్ని ఒకటి ఆవిష్కరించడం జరిగింది ప్రెసిడెంట్ గారు అని కూడా ఒక టాపిక్ ఉంది. ఐ డోంట్ నో. అండ్ ఆఫ్టర్ దట్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారత్ చట్టాలు అని ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ అనేవి 3 కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఏం చేశారంటే వీటిని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక న్యాయ సంహిత అని, తర్వాత భారతీయ నాగరిక సంరక్షణ సంహిత అని, భారతీయ సంహిత అని చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఏంటంటే ఎస్టర్డే ఒక షార్ట్ పెట్టాను కదా, మనకి పెట్రోల్ బంక్ ఉంది, హిట్ అండ్ రన్ కేసు ఉంది కదా. సో మనం అప్లికేబుల్ చేసుకోవాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇలా చదివే స్టూడెంట్స్కి యూస్ అవుతుంది. ఇప్పుడు ఇన్నోవేషన్, టీ హబ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎవరైతే బీటెక్ చేస్తున్నారో కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ సైన్స్ కానీ వీళ్ళు చేస్తున్నప్పుడు ఇన్నోవేషన్ కానీ, లేకపోతే ఎవరైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో కండిషన్స్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలాంటి టాపిక్స్ ఈ లెక్చరర్స్ మేడమ్స్ ఎవరైతే చెప్తున్నారో ఇన్ డీటెయిల్గా వాళ్ళని ఫాలో అవ్వండి. సో ఇది నెక్స్ట్. అండ్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్. సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగాయి 2023లో మన తెలంగాణలో జరిగాయి, మిజోరం, ఐ థింక్ మిజోరం, ఆఫ్టర్ దట్ రాజస్థాన్లో జరిగాయి, మధ్యప్రదేశ్లో జరిగాయి, ఛత్తీస్గఢ్లో జరిగాయి. సో ఈ 5 స్టేట్స్లో కూడా జరిగాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళ టాపిక్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్. ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళ అపాయింట్మెంట్ ఉంటుంది, వాళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది, వాళ్ళది ఏంటిది అనేది ఒక
బిల్ తీసుకొచ్చారని చెప్పడం జరుగుతుంది. ఆ టాపిక్ కూడా నేర్చుకోండి. ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఈ బిల్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది? పాలిటీ సబ్జెక్ట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ దీని గురించి ఏంటి, ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో, పాలిటిక్స్లోకి వెళ్తూ ఉంటారో, ఇప్పుడే నేర్చుకోవాలని అనుకుంటారో కూడా వాళ్ళు ఈ టాపిక్ ఏంటో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్స్లో ఒకవేళ లోక్సభకి ఎంపీకి ఒకవేళ పోటీ చేయాలంటే ఎలా ఉండాలి, సర్పంచ్గా పోటీ చేయాలంటే ఎలా ఉండాలి, ఎన్ని అర్హతలు ఉండాలి, ఏముండాలి, అది కూడా తెలుసుకోవడానికి మనకి ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అనేది కూడా యూజ్ అవుతుంది.